ఎందుకు వస్తాయి పురాణ కథలు అంటే కేవలం కథని కథగా కథాశ్రవణం చెయ్యమని రావు. ఒక అవతారం వచ్చింది అంటే అవతారం వెనక ఉండేటటువంటి కథ మన జీవితాన్ని మార్చుకుని సంస్కారవంతం చేసుకోవడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని మనకి అందించడానికి వస్తాయి. ఇప్పుడు కష్టాలు తగిలేటప్పటికీ అహంకారం అంతా తొలగిపోయింది. మనిషి జీవితంలో ఎప్పుడూ పొంది ఉండేవి ఏవి అంటే రెండే. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒకటి అహంకారం, రెండు భయం. సాగిపోయినంత కాలం ఇదంతా నా వల్లే అని గుండెల మీద చెయ్యేసుకు తిరుగుతాడు, అప్పుడు అహంకారం. ఏదైనా ఉపద్రవం వస్తోందనుకున్నాడు అనుకోండి, భయం. అహంకారమనందు పరమేశ్వరుడు జ్ఞాపకానికి రాడు. భయం ఏర్పడినన్నాడు పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ఏమనాలంటే నువ్వు కృతజ్ఞుడివి. ఒకనాడు నీ చేత నేను ఒక పని చేయిస్తే అప్పుడు నేను నీకు జ్ఞాపకానికి రాలేదు, నువ్వే చేశాననుకున్నావు. ఇప్పుడు నువ్వు చెయ్యలేననుకున్నప్పుడు నీకు భయం వేసి నన్ను ఆశ్రయించావు, నేను నీకు ఉపకారం చెయ్యననాలి. కానీ ఆయన అలా అనడు. ఆయన అలా అనకపోవడానికి కారణం ఆయన యొక్క దయ. అయ్యో వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు? పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, మనసు మార్చుకున్నాడు, వెంటనే కిందకి దిగొస్తాడు పరమాత్మ. అందుకే అసలు ముందు అహంకారాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేతనైతే ఆ తర్వాత భయం ఏర్పడి పరమేశ్వరుణ్ణి పట్టుకోవలసిన బెంగ ఉండనే ఉండదు. ఎందుచేత అహంకారమే లేదనుకోండి, వినయం ఉందనుకోండి, ఏ పని చేస్తున్నా పరమేశ్వరుడు చేయిస్తున్నాడు మహానుభావుడు, ఆయనది కీర్తి, ఆయన నా యందు నిలబడకపోతే నేనేం చేయగలనన్న భావన మనసులో ఉంటే తన అహంకరించడానికి అవకాశం ఎక్కడుంది? తన అహంకరించడానికి ఏమి ఉండదు. ఆ అహంకారం లోపలికి వచ్చిందనుకోండి, ఏ చిన్న విభూతో చాలు నా అంతటి వాణ్ణి నేను అన్నాడు. అందుకే అసలు ఆ వినయం పెద్దల దగ్గర నేర్చుకోవాలి. ఎంతంత గొప్ప గొప్ప పనులు చేసి ఎంతో త్యాగబుద్ధితో ఉండగలిగినటువంటి వాళ్ళు ఎంతో వినయంతో కనపడుతుంటారు సమాజంలో. అటువంటి వారి చేతి అక్షతలు వేయించుకోవాలి. అది శ్రీరామ రక్ష. అది అబ్బాలి, అది సంస్కారం. ఆ సంస్కారమే మనిషి ప్రశాంతంగా జీవించడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి కలిగినటువంటి మదం దేనివల్ల పోయింది అంటే తిరిగి నాకు ఐశ్వర్యము రాదు అన్న భయం చేత పోయింది. అసలు ఇలా బ్రతకనిస్తాడా? కనపడితే చంపేస్తాడేమో బలిచక్రవర్తి. ఈ భయం పెరిగినప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. ఇప్పుడు దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారిని పరమశివుణ్ణి తీసుకుని శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు. ఎందుకు ఆయన గురించి స్తోత్రం చేయాలి అంటే, నేను నిన్న మీతో మనవి చేశాను, ఆయన స్థితికారుడు, రక్షకత్వాన్ని ఆయన వహిస్తూ ఉంటాడు. అందుకని రక్షణ చెయ్యి అని కోరారు. రక్షణ అన్న మాటకు అర్థం ఏమిటి? ఇత పూర్వము తాను ఏది పొంది ఉన్నాడో అది తన యొక్క ప్రవర్తన చేతనే పోగొట్టుకున్న నాడు ఇప్పుడు నేను మారాను కాబట్టి మళ్ళీ నన్ను అనుగ్రహించు, అలా అనుగ్రహమే రక్షణ, నువ్వే రక్షించవలసింది అని ప్రార్థన చేశారు.